అందరికీ నా వందనాలు. ఈవేళ ఏ రోజండి? శుక్రవారం. శుభం అంటే అండి మంచి అండి. మంచి అంటే ఏంటండి? ఆయన చనిపోయడాన్ని, మన పాపాల కోసం ఆయన సిలువ ఎక్కడాన్ని, అది మనం మంచిగా భావించి ఈరోజు ఆయన చనిపోయి అప్పుడే క్రీస్తు పూర్వం 2026 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు మనం అలా ఆయన సిలువలో పొందిన మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు శుక్రవారంగా మన అందరం గ్రహిస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవా యేసయ్య, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నాయన మీకే వందనాలు స్తుతులు నాయన. నాయన తండ్రి, నేను నాయన ఏ పట్టిదాన్ని బాబయ్య హయా నీ యొక్క నాయన తండ్రి, నాయన మొదటి మాట నాయన తండ్రి కూడి వచ్చిన జనులకి అందరికీ చెప్పడానికి నాయన అర్హత లేదు, కానీ నాయన నాకు నాయన తండ్రి అర్హతనిచ్చిన దేవుడు నాయన. అలాగే నాయన విని గ్రహించే హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహింప చేయమని నాయన మా మనసులు మా హృదయాలు సరిచేసుకుంటూ నాయన నీ జీవ గ్రంథంలో మా పేరు నాయన ఉంచబడేలాగా జ్ఞప్తికి చేసుకోమని యేసు నామమున అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన మొదటి మాటలండి ఎంతో ప్రేమ అనుకోవచ్చండి, ఓ పక్క నుంచి కోపము అనుకోవచ్చండి. ఆయన ఇలా చెప్పుచున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన చెప్పి 7 మాటలు కూడానండి ఎంతో ఇంపార్టెంట్ అండి. మనకి చిన్నపిల్లవాడు మొదలుకొని ఒక వయసు వచ్చి చావు దగ్గరకు వచ్చేటప్పుడు ఆ మాటలు, చిన్నపిల్లల మాటలు మనకి ఎంతో ముఖ్యంగా ఉంటాయి కదండి. చిన్నపిల్లలు అయితే ఒక ముద్దు మాటలు, అదే రాని మాటలు పలుకుతుంటారండి. అవి మనకి ఎంతో సంతోషంగా ఉంటాయండి. అవి వాటిని కొంతమంది అయితే సెల్ ఫోన్లో తీసుకుని చెప్పుకుని చూసుకుని అని ముద్దాడుతూ ఉంటారండి. అలాగే చివరి దశలో చనిపోవచ్చున్న మాటలు అయితే మనం వినడానికి ఆసక్తిగా ఉంటుందండి. ఎందుకండి వాళ్ళు ఏవో సమకూర్చుకున్నారో అవి ఎలా పొందుకుందాము, వాళ్ళు ఏ మాటలు చెప్పారు, వాళ్ళు ఏమి దాచారు, ఏమి ఇక్కడేం కట్టారు అక్కడేం కట్టారు, అవి ఎలా మనం పొందుకోవాలని ఎదురు చూస్తుంటామండి ఆ మాటల కోసం. అలాగే యేసు ప్రభు వారు తన మాటలు, ఈ చివరి క్షణంలో పలికిన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అండి. ఎందుకంటే వర్ణింపలేని మాటలండి. తన సేవ ఈ 33 సంవత్సరంలో కేవలం 3.5 సంవత్సరంలో ఆయన ఈ సేవలో చెప్పినప్పటికీ ఆ మాటల కంటే చనిపోయే దగ్గర మాటలు చాలా ఇంపార్టెంట్గా మనం అనుకోవచ్చండి. ఆయన్ని మనం ఎంతగానో, ఈ రోమీయులు అండి, ఈ బైబిల్లో చెప్పిన వారి ప్రకారము రోమీయులు ఎంతగానో ఆయన్ని హింసించిరి. అలాగే ఆయన్ను ఎవ్వరూ తెల్లవారుజామున ఉరి శిక్ష వేయరండి. అలాంటిది ఆయనకి ఉరి తీయాలని ఆ చూడలేని ప్రజలండి, ఆయన ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడానండి ఆ కార్యాలన్నీ విడిచిపెట్టి ఆయన్ని ఉరి తీద్దాము, ఆయన చంపుదాము అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఆయన 2 చేపలు 5 రొట్టెలు పంచిపెట్టిన వారందరూ, ఆయన చేసిన సూచక క్రియలన్నీ చేసిన వారందరూ ఈ మాటలను మర్చిపోయి, ఆయన చేసిన త్యాగం మర్చిపోయి ఆయన ఎంతసేపు ఎలా ఉరి తీద్దామా, ఎలా పట్టుబడదామా, ఈ నెల ఈ లోకం నుంచి తప్పిందామా అనే చూస్తున్నారా తప్పితే ఆయనలోని మంచి వెదగట్లేదండి. ఇదేనండి లోకము. ఈ లోకం అంతా ఇలాగే ఉంటుంది కదండి. అలాంటిది ఆయన ఈ ప్రార్థన 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఇలా జరుగుతుంది కదా అని ఆయనకు ముందే తెలుసండి. ఎందుకంటే ఆయన దేవుడు కదండి. ఈ 40 రోజు ఉపవాసాలు ఆయన ఎందుకు చేశారంటే అండి, ఈ శక్తిని మనకు వచ్చే ముందు ఈ మరణం ఇలా ఉంటుంది, మనం ఇలాగా జయించాలి, ఇంత బాధని ఇంత అలాగా ఈ మనుషులు పడే బాధ మనం చేద్దాము, మనం తీర్దాము,
మనం ఆ శిక్షలో సిలువ పొందుదాము, అప్పుడు ఈ మానవులందరికీ రక్షణ కలుగుతుంది అని ఆయన పడ్డ శ్రమల గురించి బలం తెచ్చుకోవడానికి ఈ 40 రోజుల ఉపవాసాలు చేశారండి. ఆయన కేవలం ఆహారం తినలేదండి, మంచినీళ్ళు కూడా త్రాగలేదండి. మనమైతే ఉపవాసం చేస్తున్నామని ఏదో ఒక పూట మానేసేసి రెండో పూట ఎలా ఉంటున్నామండి, తినేవారిలాగే ఉంటున్నామండి. లేకపోతే మనం హాస్పిటల్లోనే వెళ్ళి కూర్చోవాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమయాన్ని బట్టి బీపీ వ్యాధులు, షుగర్ వ్యాధులు, అనేక వ్యాధులండి. ఆయన ఏంటండి అప్పుడు కాలంలో కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా, నిద్ర లేకుండా, అనేక నిద్ర లేని రోజుల్లో ప్రార్థన చేసేవారటండి. మనం అలా ఉంటున్నామండి. ఒక గంట ప్రార్థన చేసుకుంటలోకి ఆవిలంతలు వచ్చేస్తున్నాయండి. వెళ్ళి పడుకోకపోతే నీరసాలు వచ్చేస్తున్నాయండి. మళ్ళీ తెల్లవారుజామునే ఎవరి కుటుంబాల వారి పోషణకై వెతుకులాడుతున్నాను తప్పితే అండి ఆ పరలోక దేవుని రాజ్యం వెదడానికి మనం చూడలేదండి. అలాగే ఈ 40 రోజుల ఉపవాసాల్లో ఆయన ఎంతో శక్తి పొందారటండి. మంచినీళ్ళు తాగకుండా, ఆహారం ముట్టుకోకుండా, అలాగే ఆహారం తన ఆత్మను రక్షించడమే తనకు ఆహారం అటండి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నారండి. ఉపవాసం గురించి కూడా ఈ బైబిల్లో చాలా చక్కగా వర్ణించారండి. ఏంటండి, నేను మంచి ఆకలి దప్పులు కాదు, ఒక ఆత్మ రక్షించబడి నన్ను తెలుసుకుంటే అదే నాకు నిజమైన ఆహారము అని ఆయన చెప్తున్నారండి. అలాగే మనకి అయినా కానీ ఇవేమీ ఆలోచించకుండా ఆ ప్రజలు ఉరి తీయండి మట్లాది వారం రోజున హల్లెలూయా 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 అని చెప్పిన జనమే ఆ టైం వచ్చేటప్పటికి ఉరి తీయండి, యేసును ఉరి తీయండి అని చెప్తున్నారండి. ఈ మాటలు ఎంతవరకు సబమండి? మనం చేసే పాపాలు ఆయన క్షమించడానికి, ఉరి తీయడానికి వస్తున్నారండి. పరలోక రాజ్యము మత్తయి 3వ అధ్యాయము 2వ వచనంలో పలుకుతున్న యెహోవా దేవుడు ఇలా చెప్తున్నాడండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మనము మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఏంటండి ఈ మాటను బట్టి మనం తెలుసుకునే విధానం? పరలోక రాజ్యం మనకు దగ్గరగా వస్తుంది, మనం ఇంకా మారకుండానే ఇలా పాపంలో పడిపోతున్నాము ఏంటి అని ఆ యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే ఆయన కుమారుని భూమి మీదకి పంపాడండి. ఆయన పుట్టినప్పుడు కొంచెమైనా స్థలం మనం ఇవ్వలేదండి. మనం చేసి పాపాలు అలాగే ఉంటాయండి. ఒక బిడ్డ మరియ గారు జన్మించినప్పుడు ఆమెకి స్థలమన్నా ఆ రోజుల్లో ఇవ్వలేదటండి. ఇది ఎంత దుఃఖమైన రోజండి. అలాగే మనం ఆలోచించి ఈ విషయాలు మనం శ్రద్ధగా వినేలాగున దేవుడు మనకి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన మన కోసం రక్తం ఎంతగానో కార్చాడండి. అలాగే ఆ పొంతు పిలాతు దగ్గరికి ఆయన తీసుకొచ్చారండి. పొంతు పిలాతు దగ్గరికి ఆయన తీసుకొచ్చి జనం ఇతలో ఏమి కనిపిస్తుంది, ఏం తప్పు కనిపిస్తుంది అంటే ఆ రాజుగారు కూడా అన్నారటండి, ఇతల్లో నాకేమీ తప్పు కనపడలేదు, ఏ దోషము కనపడలేదు, మరి మీరేటి ఇలా అంటున్నారు అని ఆ రాజుగారు కూడా నివ్వెరిపోయారటండి. కానీ అక్కడ ఉన్న జనము ఉరివేయమని అంటున్నారండి. సిలువలో ఉరివేయమని అంటున్నారు. ఆ మరుటి రోజు పస్కా పండుగ మూలన ఒక వ్యక్తిని విడుదల చేసే ఆచారం అక్కడ ఉందటండి. కానీ బరబ్బాను వదిలేయండి, ఆ ఎంతో పాపాలు చేసేటండి ఆ బరబ్బానేమో వదిలిపెట్టేసి ఏ పాపము చేయనని మన క్రీస్తు ప్రభువారిని ఉరివేయండి, శిక్షకు అర్హుడు అని చెప్తుంటే ఏ మాట మాట్లాడలేదటండి. మరి వీరందరూ ఇలా అంటున్నారు, నువ్వేమీ మాట్లాడవేటి అని ఆ రాజుగారు దేవుణ్ణి అడిగితే, యూదుల రాజు నువ్వేనా అని అడిగితే నీవన్నట్లే అని పలికారు కండి, మరో మాట చెప్పలేదండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి చదివితే,
ఆయన ఉపదేశాలు మనం గైకొనాలండి. ఆయన చెప్పే ఉపదేశాలు ఏటండి? ఈ ఆత్మలండి. మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఆజ్ఞల ప్రకారం మనం గైకుంటున్నామండి. 10 ఆజ్ఞలు ఏదో వచ్చిన మట్టికే చేతన మట్టికే చేస్తున్నాం తప్పితే, కాబట్టి ఆ 10 ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలండి. అలాగే ఆత్మ ఫలములు ఇచ్చారండి. అవి ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఆత్మ ఫలములే అండి. అలాగే మనకి వెలుగు ఫలములు కూడా ఇచ్చాడండి. నీతి, సత్యము, మంచితనము. ఇవన్నీ మనల్ని ఎలా నడవాలో ముందుకు చూపించే ఆత్మ ఫలాలండి. అలాగే మన నోటిని కాచుకోవాలండి. మన నోటి ఈ జిహ్వను ఏ మాట చెడు మాట రానియకుండా మన నోటిని కాచుకుంటూ ఎదుటివారిని తూలునాడే మాటలు మాట్లాడకుండా మనం మంచి వచనాలే పలకాలండి. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా, బాధపడేలాగా, క్రూరంగా ఉండే మాటలు మనం పలకకూడదండి. ఆనాడు యేసు ప్రభు వారి దగ్గరికి పేతురు గారు వచ్చి, ప్రభువా, ఒకవేళ క్షమించే గుణాలు 1 తర చెప్తాము, 2 తరలు చెప్తాము, 3 తరలు చెప్తాము, వాళ్ళు వినరా, ఎన్ని తరలు క్షమించాలి అని అడిగితే ప్రభువు గారు అన్నారటండి, క్షమించమని చెప్పారటండి. అలాగే తనకు బ్రతుకున్నంత వరకు క్షమిస్తూనే ఉండాలని చెప్పారటండి. మనం అలా చేస్తున్నామండి. ఈరోజు ఇలా పెంచుకున్న కక్షలు మనం ఉన్నంత వరకు అలా ఉంటూనే ఉంటున్నాయండి. మనం ఏం సాధించినామండి? ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలండి. అలాగే మన ఇరుగు పొరుగు వారు కాకుండా, మన కుటుంబాల్లో కాకుండా, మన సంఘంలో కాకుండా, మన ఊర్లో కాకుండా, ప్రతి ఒక్క బిడ్డలో ఎవరైనా తోలనాడే మాటలు అంటుంటే వారిని క్షమించే హృదయం మనకు ఉండాలండి. ఎంతగా తగ్గింపండి, ఆయన కలువరిలో శిక్షగా పొందేంత తగ్గగా మనం ఉన్నావా లేదా మన హృదయాలు తెలుసుకోవాలండి. దీనికి మనకు ఒక్కొక్క తలంపు ఆయన ఇస్తున్నాడండి. ఆయన తలంపులు, ఆయన ఊహలు, ఆయన ఉద్దేశాలు చొప్పున మనం వెళ్ళాలి తప్పితే మన ఊహలు, మన ఉద్దేశాలు చొప్పున వెళ్ళకూడదండి. మనకి అనేక తలాంతులు ఇస్తున్నాడండి. ఈ తలాంతుల్లో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. అదే ఒక దేవదూతలు చుట్టూ తిరుగుతారటండి. వీళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఎలా చేస్తారు, ఇలా ప్రార్థన అని దేవునికి చెప్పడానికని దేవదూతలు నిత్యం తిరుగాడుతూ ఉంటారటండి. ఆ సమయంలో ఒక కాకి ఒక చెట్టు కొమ్మ మీద బాధపడుతూ ఉందటండి. ఏం చేతండి, తనకిచ్చిన ఆ రూపాన్ని బట్టి తను విలువ తెలుసుకోవట్లేదటండి. కాకి అంటే ఎవరు ఇష్టపడరు కదండి, తోలేస్తూ ఉంటామండి. అటువంటిది కాకి ఇలా నన్ను అందరూ ఇలాగా చూస్తున్నారు, ఇదేమో రూపంలో బాబు తండ్రి నాకు ఇలా చేసేటి అని బాధపడుతుంటే ఆ దేవదూత కనిపించి, నీ రూపం ఇది మంచిది కదా, పోలు అయితే ఏ రూపాన్ని చూసుకో, తన దగ్గరికి వెళ్ళి నువ్వు 2 మాటలు కనుక్కో, అప్పుడు వచ్చి నా దగ్గర చెప్పు, అప్పుడు నేను దేవునితో చెప్పి నీకు రూపాన్ని మారుస్తాను అని చెప్పిందాటండి. ముందుగా ఎక్కడికి వెళ్ళిందాటండి, ఒక పావురం దగ్గరికి వెళ్ళిందాటండి. ఆ పావురం ఎక్కువగా గూళ్ళలోనే ఉంటుంది కదండి, పావురాలు తిరగవు కదండి. ఒకవేళ తిరిగి పక్షి అయితే కనుక ఎవరొకళ్ళు ఏ వేటల బరితోనో చంపి కొట్టి మాంస రూపంలో తినేస్తూ ఉందామనే చూస్తుంటారండి. కాకి వెళ్ళి పావురాన్ని అడిగిందాటండి, నీ రూపం ఎలా ఉంది అని అడిగితే, అమ్మ నా రూపమా, నేను ఎవరికి భయపడితే ఇలా మూల దాక్కుంటా ఉండాలి, నాకు ఏ రోజుకి ఆ రోజు దొరికే ఆహారము నేను తినుతూ ఇలా జరుగుతున్నాను, నా రూపం నాకేం నచ్చలేదు అని చెప్పిందాటండి. మళ్ళీ తిరిగి వచ్చి ఆలోచించుకుని మరొక రూపం దగ్గరికి వెళ్ళిందాటండి. అదే పక్షి అండి. మరో పక్షి దగ్గరికి వెళ్తే ఆ పక్షి చిలుక అటండి. ఆ చిలుక
స్నేహమా, చిలుక స్నేహమా, నీ రూపంలో నువ్వెలా అనుభవిస్తున్నావు అని ఆ చిలుకను అడిగిందటండి. ఆ చిలుక అందటండి, నేనేమో పూర్తిగా ఆహారం తినలేను, కూత కొరుక్కుని వదిలిపెట్టేదాన్నే, నాకు అరుగుదల ఉండదు, అలాగని నేను చుట్టూ తిరుగుతూ ఉంటే నన్ను ఎవరొకరు పట్టుకుని తనకి వాళ్ళకి ఇష్టమైన రీతిగా నన్ను ఏ సర్కస్లో పాడడానికో, ఏ మాటలు నేర్పడంలో నన్ను బంధించడానికో, పంజరాల్లో బంధించి తన ఇళ్లలో పెట్టుకోవడానికి నాకంటూ ఏం స్వేచ్ఛ ఉంది అని ఆ చిలక బాధపడుతుందండి. ఈ కాకి ఏమనుకుందండి, ఇంక ఇది కూడా నాకు నచ్చి రూపం కాదు అని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆలోచించుకొని హంస రూపాన్ని వెతుక్కుందాటండి. హంస దగ్గరికి వెళ్ళిందాటండి తిరిగి. ఆ హంస అయితే ఏం చెప్పిందాటండి, ఇలా నేను నీటిలో నిత్యము తిరుగాడుతూ ఉంటాను తప్పితే మీకు ఏదో పైకి అందంగా కనబడతా అబ్బా హంస అనుకుంటాను తప్పితే నా బాధ మీకేం తెలుస్తుంది, బయట ఎక్కువసేపు నల్లలేను, ఎక్కువసేపు ఎండలో ఉండలేను, అలాగే నిత్యము చెరువులోనే ఉండాలి అంటే ఎండాకాలం ఒకలాగా ఉంటుంది, శీతాకాలం ఒకలాగా ఉంటుంది, నా పరిస్థితి ఇంకా జనానికి దొరికానంటే నన్ను ఎంతసేపు బంధించడానికే చూస్తుంటారు అని హంస తన గోడు చెప్పుకుందాటండి. ఇంకా ఇలా కాదు అని నెమలి దగ్గరికి వెళ్ళిందాటండి. ఈ కాకి నెమలి దగ్గరికి వెళ్తే ఇంకా నెమలి కూడా ఇంతేనాటండి, తన అందం చొప్పున తన సౌందర్యం చొప్పున జనాన్ని ఆకర్షిస్తుందో తప్పితే తనకంటూ ఇంకా ఏది స్వేచ్ఛ లేదండి. అడవుల్లో తిరుగుతాను తప్పితే ఆహారం కోసం ఒక బయటకు వెళ్తే ఎవరొకళ్ళు ఒక డెకరేషన్ కింద దేని రూపంలో నేను దొరికితే నా నెమలి వెంట్రుకలు ప్రతి ఒక్క వేళలోనూ పెట్టుకుంటారు కదండి, అలాగా నేను దొరికితే నన్ను చంపడానికన్నా చూస్తారు, లేకపోతే నా వెంట్రుకల్ని పీకడానికి చూస్తారు, ఒక డెకరేషన్గా చూస్తాను తప్పితే నన్ను ఒక పక్షిగా ఆలోచించుకోరు. నాకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే అందమే అందాటండి. ఆ అందం ఎల్లకాలం ఉండదు కదండి, ఆ రూపం ఎల్లకాలం ఉండదండి. అలాగే ఇంకెందుకని కాకి మారు మనసు ఇంకా ఎన్ని రూపాలు తెలిసిన ఇంకా ఏ రూపం అడిగినా కానీ ఇంక ఇలాగే చెప్తున్నాయి కదా అని తిరిగి వచ్చి నా రూపమే నాకు బెస్ట్ అనుకుందాటండి. ఏం చేతండి, ఒక పిల్లల చేతిలో ఒక చంటిబిడ్డ చేతిలో ఉందంటే ఎత్తుకుపోద్దండి, మనం ఏం చేయలేమండి, ఉష్ణ అని ఆ తోలన దాన్ని ఏం చేయలేము. అదే వేరే పక్షి అయితే ఒక చంపడానికన్నా ఉపయోగిస్తుంటామండి. అలాగా మనకిచ్చిన తలాంతులు కూడా మనం సరిపెట్టుకోలేవండి. దేవుడు మనకి ఎన్నో చేస్తున్నాడని మేళ్ళు, ఆ మేళ్ళన్నీ మనం సరిపెట్టుకునే గుణంలాగా మనకు ఉండలేదండి. ఆ దేవాది దేవుడు మన కోసం ఆ కలువరి కొండల వీధుల్లో గెత్సెమనే ప్రార్థన తోటల్లో ముఖ్యంగా ప్రార్థన చేస్తూ రేపు మనం పట్టబడిపోయి ఉరిశిక్షకు అర్హత పొంది ఉన్నప్పుడు కూడా కానండి ఎంతో ప్రార్థన చేశారటండి. అటువంటి ప్రార్థన మనకుందండి, లేదు. అలాగే ఆయన సిలువలో ఎంతగానో మేకులు ద్రగగొట్టారండి, ఉమ్మి వేశారండి. ఆయన సుందరమైన రూపానికి ఉమ్మి వేస్తే ఎలా తట్టుకున్నారండి. మనమైతే పక్కన కూర్చుంటే ఒక ఏదైనా స్మెల్ వస్తేనే కూర్చోలేమండి, అటువంటి జీవితాల్లాగా మనం ఉంటున్నాయండి. అలాంటిది ఎంత సుందరమైన రూపాన్ని మేకులు గుచ్చబడిన ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టారటండి, అది ఎంత బాధండి. అలా ఇంకా గుచ్చుతా ఉంటున్నారు. మనకైతే ఒక చిన్న చాకైనా గుచ్చుకున్న, ఒకవేళ కొడవలైనా కత్తిపేటలు ఎక్కువ ఆడవాళ్ళు కత్తిపేటలు వేస్తారు, అవేనైతే రక్తం ఎలా వచ్చిందంటే అయ్యో అనుకుంటామండి. మరీ ఎక్కువగా తెగితే ఏం చేస్తామండి, హాస్పిటల్ అంటే తిరిగితే ఏ ఇంజక్షన్, అయ్యో సెప్టిక్ అయిపోద్దేమో అని భయపడతానే మనం బ్రతుకుతున్నామండి. అలాంటిది మన కోసం ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నారటండి, అది ఎంత దారుణం అండి. అలాగే కొండ మీద అలాగ ఒకరు మన పాపాలు మోయిచు ఎంతో బరువైన ఆ సిలువను మోయిచు ఎంతో ఆయన చెమటంతా రక్తంగా కారిపోతున్నా కూడా అండి ఆయన అలా వెళ్తున్నారండి. ఒకరిద్దరు తన సిలువను మోయడానికి అవకాశం ఉన్నా కానీ తనే మోసుకుంటూ వెళ్ళారండి. నేను పెద్ద బైబిల్ ప్రవక్త ఏం కాదండి, ఏదో అలా నాకు ఈ 2 మాటలు చెప్పాలి అనే ఉద్దేశం చొప్పున ఇలా మాటలు చెప్పగలుగుతున్నానండి.
అలాగా ఆయన సిలువలోకి వెళ్ళిన క్షణం ఎంతదండి మనం వర్ణించలేదండి. ఎందుకండి మన పాపాల కోసం, మన శాపాల కోసం, మన పాపాలు క్షమించడం కోసం అండి. మన ఇక మీదటైనా మన పాపాలు క్షమించబడుతున్నాయండి. లోక సువార్త 7వ అధ్యాయం 47వ వచనం చూసుకుంటే, ఆయన విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నా. చూసారండి, ఆమె ఎంత తప్పిదాలు చేసినా కానివ్వండి, ఆమె తైలం తీసుకొచ్చి ఆయన శిరస్సు పాదాలు కడిగిందాటండి. ఎంత ధన్యత అండి. మనం అలా ఉంటున్నామండి. మన పాపాలు ఎంతసేపు ఒప్పుకునేలాగానే ఉంటున్నామండి. ఈవేళ చేస్తున్నాము అంటే రేపు ఆ పాపం సాయంత్రానికి అలా ఒప్పుకోవాలండి. మన మధ్య మన ఇంట్లో ఒక గొడవలు అనుకోవచ్చు, ఒక సోదరి భావం ఉన్నా, ఒక భార్యాభర్తలన్నా, ఒక తల్లి బిడ్డలన్నా, ఎవరైనా సరే అండి, పాపం ఒకవేళ తెలుసో తెలియకో చేస్తే అది దేవుని ఎదుట ఒప్పుకొని మళ్ళీ తిరిగి కలిసి ఉండేలాగా ఆయన మనకి నీతిని చెప్తున్నాడండి. ఒక చిన్న ఈమెటి ఇలా కథలు చెప్తుంది అనుకోవచ్చండి మీరు, కాకపోతే క్షమించాలండి. ఒక రాజు ఉన్నాడటండి. ఆ రాజు జైల్లోనే ఎక్కువ నేరస్తుల్ని చూస్తూ ఉంటారటండి. ఆ రాజు ఇప్పుడు ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఉందంటే ఖైదీలు ఎక్కువగా ఉంటారు కదండి. ఎన్నుకున్న వ్యక్తులు, గవర్నమెంట్ వ్యక్తులు అయితే ఒక్కొక్క నెలకో 2 నెలలకో మీకు ఎలాగుంది అని అడగడానికి వెళ్తూ ఉంటారటండి. అలాగే ఆ రాజు కూడా ఆ చెరసాల దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఉంది అని అడగడానికని ఆ రోజు అనుమతి వచ్చిందటండి. ఆ రాజు వెళ్ళాడటండి. అన్నాడటండి మొదటి ఖైదీ, దేవా